నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా. సో ఈరోజు వచ్చేసి మనతో కొందరు కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. మేడం నా పేరు కల్పన అండి. నేను కుకట్పల్లి బి బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ మహిళా కాంగ్రెస్. మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము. ఇక్కడ కూడా ప్రచారం బాగా అవుతుంది. నవీన్ యాదవ్ అన్నకి కొంచెం బాగుంది. వాళ్ళు పోయిన దగ్గర అంతా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మేము కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. చెప్తున్నారు వాళ్ళు కొన్ని ఇట్లా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఇట్లా ఇంకా వస్తుంది. ఇప్పుడే రన్నింగ్ లో ఉంది, పార్టీ వస్తుంది, ఇంకా చేస్తారండి. ఆల్రెడీ సగం చేశారు, పథకాలన్నీ అమలు పరిచారు. ఇంకా మిగతా పథకాలు కూడా చేస్తారు. ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం ఆగాయి. ఎలక్షన్ అయిపోయిన అవి కూడా మళ్ళీ ప్రారంభం అవుతాయని చెప్పిస్తున్నాము. బాగా సానుకూలంగానే ఉంది. పోయిన దగ్గర అంతా ఓకే. మెయిన్ గా అంటే ఏం అడుగుతున్నారు జనాలు? వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మెయిన్ గా అడిగే క్వశ్చన్ ఏంటి అసలు? మెయిన్ వచ్చి ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు కదా, ఇంకా అమలు కాలేదు. ఇప్పుడు 2500 రాలేదు. ఇందిరమ్మ ఇల్లులు ఎప్పుడు ఇస్తారు? ఇందిరమ్మ ఇల్లులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మాకు పథకాలు చెప్పారు. అందులో కొన్ని మాత్రమే వస్తున్నాయి, ఇంకా మిగతాయి రావట్లేదు. అవి ఎప్పుడు వస్తాయి అంటే ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఇంకా కొంతమందికి రేషన్ కార్డులు వచ్చాయి, కొంతమందికి రాలేదు. రాని వాళ్ళు అడుగుతున్నారు. మేము అప్లై చేసాము, రేషన్ కార్డులు రాలేదండి మాకు. అవి ఎప్పుడు వస్తాయంటే మేము అదే చెప్తున్నాము. చాలా వరకు వచ్చాయి, రిలీజ్ అయ్యాయి. ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఎలక్షన్ కోడ్ అయిపోగానే రిలీజ్ అవుతాయి అని చెప్పాము. మేమేంటంటే కుకట్పల్లి నుంచి ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చామన్నమాట నవీన్ యాదవ్ అన్నకి. పోయిన దగ్గరల్లా మంచి రెస్పాన్స్ ఉంది నవీన్ యాదవ్ గారికి. మేమైతే అన్ని పథకాలు అమలు అవుతాయి. ఇప్పుడు అంతా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి సన్న బియ్యం ఏంటి, మహిళలకి ఇంకా ఇందిరమ్మ క్యాంటీన్స్ అవన్నీ వస్తున్నాయి. అసలైతే ఫ్రీ బస్సు మంచిగా ఉంది రెస్పాన్స్. మళ్ళీ అది కాక ఇప్పుడు కొంచెం ఒకటి ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. మహిళలకి ఇంట్లో ఉన్న వాళ్ళకి 2500 కావాలి అని అడుగుతున్నారు. అది ఇప్పుడు అమలు చేస్తారు. ఎలక్షన్ కోడ్ ఉంది, తర్వాత కూడా అది కూడా అవుతుంది. అన్ని పథకాలు అమలు అవుతున్నాయి. కోలుకోవడానికి కొంచెం టైం పడతాయి కదా. వాళ్ళు 10 years పరిపాలించారు. అట్లీస్ట్ వీళ్ళు వచ్చేసి 2 years అవుతుంది కాబట్టి వచ్చాక రికవరీ చేసుకుని అవన్నీ చెక్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో కొంచెం టైం ఇస్తే అన్ని సెట్ అవుతాయి. అవ్వవు కదా, 10 years నుంచి చేయని వాళ్ళు వాళ్ళని అడగలేకపోయారు. ఇప్పుడు 2 years కి అన్ని అవ్వాలంటే అవ్వవు కదా, ఇంకా టైం పడుతుంది. అన్ని ఒక్కసారి రావాలంటే రావు కదా, అందుకనే టైం పడుతుంది అని మేము కూడా వాళ్ళకి చెప్తున్నాం. మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడ నవీన్ యాదవ్ గారికి. మేము హౌసింగ్ బోర్డు నుంచి ఆయన సపోర్ట్ చేయడానికి వచ్చినాం. మేమైతే మంచిగానే సపోర్ట్ చేసి అందరికి చెప్తున్నాం. నవీన్ అన్న మీద కొంచెం దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ మీద ఇట్లా, సో అదేమన్నా ఈ ప్రభావం ఏమైనా చూపుతుంది అనుకోవచ్చా? టీఆర్ఎస్ వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. అదంతా ఏం లేదు. వాళ్ళకి మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడ. ప్రతి ఇంటిలో నవీన్ గారి గురించి బాగా చెప్తున్నారు. వాళ్ళది మంచి హెల్ప్ చేసే ఫ్యామిలీ అని చెప్తున్నారు. అందుకనే మేము కూడా అందరికి వాళ్ళకు కూడా చెప్తున్నాం అనమాట, హెల్ప్ చేసే వాళ్ళనే నమ్మండి. మేడం ఇంకొకటి అంటే మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా కొందరు చెప్పిన విషయం ఏంటంటే దాదాపు ఒక 2000 స్త్రీలకి శ్రీమంతం చేశారు అని చెప్పారు. ఈ విషయాన్ని చాలా మంది తెలియదంట. అంటే ఇది తెలుసుకోకుండా ఆ విధంగా మాట్లాడుతారు అనుకోవచ్చా? ఏంటి అసలు చాలా మందికి శ్రీమంతం చేసి చీరలు పెట్టి భోజనాలు పెట్టి వాళ్ళకి శ్రీమంతం బాగా చేశారని ఒక లేడీనే చెప్పింది, మీడియా ముందు చెప్పింది. అంతటి మంచి ఆలోచన, మంచి పనులు చేసే వాళ్ళు ఎవరుంటారు ఈ రోజుల్లో? ఆడవాళ్ళకి చేశారు. అంతమందికి శ్రీమంతం అంటే మాటలు కాదు కదా. అంత మంచి మనసు ఉన్న వాళ్ళకి మంచే జరుగుతుంది ఎప్పటికైనా సరే. నవీన్ యాదవ్ గురించి అయితే మంచి రెస్పాన్స్ ఉంది. ఎంత మెజారిటీతో గెలవచ్చు అనుకోవచ్చు? ఇంకా అది అంటే ఇప్పుడు అంటే భారీ మెజారిటీ వస్తుంది అసలైతే. థ్యాంక్ యూ అమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.